హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అనమాట. సో, నేను వీడియోని కొంచెం స్పీడ్ ఫార్వర్డ్ పెట్టాననమాట. సో, లెంత్ ఎక్కువైపోతుంది కదా! సో, బోర్ కొట్టిద్ది అని చెప్పేసి నేను లెంత్ స్పీడ్ పెట్టాననమాట. సో, ఇప్పుడు వీడియో ఏం లేదనమాట. నాకిష్టమైన ఒక లైట్ తెచ్చుకున్నా అని చెప్పాను కదా! వీడియో రికార్డ్ స్టాండ్ అండ్ లైట్ తెచ్చుకున్నా అని చెప్పాను కదా! సో, దాన్ని మీకు ముందుకు ఒకసారి తీసుకొద్దాం అంటే అన్బాక్సింగ్ వీడియో అనుకోండి ఫైనల్‌గా. సో, ఏంటంటే నా హ్యాపీనెస్ మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి సో, తీసుకొచ్చాననమాట. సో, చూడండి ఫైనల్‌గా అయితే నేను ఎప్పటినుంచో అనుకున్న నా డ్రీమ్ ఫుల్‌ఫిల్ అయిపోయింది. సో, ఎప్పటినుంచో నేను ఇన్‌స్టా వీడియోస్ చాలా చేసుకుంటున్నాను. అప్పుడప్పుడు ఫోన్ ఏం చేసేదంటే కిటికీల్లో బకెట్లు పెట్టి, దిండులు పెట్టి మంచాల మీద సో, అలా పెట్టుకునేదాన్ని. సో, అప్పుడు చాలా ఇబ్బంది పడ్డేదాన్ని. సో, అందుకని నేను ఈసారి ఇక తగ్గేదిలే అని చెప్పేసి చెప్పాను కదా! ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఎక్కిల దీనికి ముందుల వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. సో, అక్కడ నేను ఎక్కడ కొన్నాను, ఏంటి, ఎంత పడింది, ప్రైస్ అని కూడా నేను అక్కడ మెన్షన్ చేశాననమాట ఆ వీడియోలో. సో, అక్కడికి నేను మైక్ కొనుక్కోవడానికి వెళ్ళా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా. సో, ఇది తెచ్చుకున్నా. అది వదిలేసి ఇది తెచ్చుకున్నాను అనమాట. సో, నేనేంటంటే షాపింగ్ వీడియోస్, పబ్లిక్ వీడియోస్ చేయాలి కదా! సో, మైక్ కొనుక్కుందాం అని చెప్పేసి వెళ్ళానండి. సో, మైక్ కొనుక్కోటానికెళ్తే సో, అది ఎక్స్‌పెన్సివ్ అనిపించి నా దగ్గర డబ్బులు లేక సో, అవి క్వాలిటీ లేక వద్దు అనిపించి నేనైతే సరే ఎలాగో వెళ్ళాను కదా! నాకు నచ్చి బయట ఎంత భయ్యా అంటే సో, ప్రైస్ చెప్పాడు. ప్రైస్ చెప్తే చాలా రీజనబుల్ అనిపించింది. సో, నేను చాలా సార్లు ఆన్‌లైన్‌లో చెక్ చేశాను. సో, చాలా చోట్ల అడిగితే చాలా ఎక్స్‌పెన్సివ్‌గా చెప్పారు. సో, కదా ఇక్కడ తక్కువ వస్తుందని చెప్పేసి ఫైనల్‌గా అయితే తీసుకున్నాను అనమాట. సో, దీన్ని ఎలా ఫిట్ చేయాలో కూడా నాకు తెలీదు. సో, అక్కడ చూపించాడు కూడా నేను అసలు అంత క్లారిటీ చేయలేదు. వీడియో తీసుకున్న లెవెల్‌లోనే ఉన్నాననమాట. సో, ఫుల్ హ్యాపీగా నేను ఇది మీకు షేర్ చేసుకుంటున్నాను. ఒక ఒక మాదిరి మీరు అన్బాక్సింగ్ అనుకుంటారా? ఓవర్ యాక్షన్ అనుకుంటారా? సో, చాయిస్ ఈజ్ యూ. సో, ఎవరైనా సరే ఇప్పుడు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, సపోర్ట్ చేయండి. ముందు ముందు మంచి వీడియోస్, పబ్లిక్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను. సో, మీరు సపోర్ట్ చేస్తే నేను ఏదైనా చేయగలుగుతాను కదా! మీరు సపోర్ట్ లేకపోతే నేనేం చేయలేను. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా వీడియో ఎండ్ వరకు చూడండి. సో, చాలామందిని సపోర్ట్ చేస్తారు. సో, అందులో నేను ఒకదాన్ని అనుకోని సపోర్ట్ చేయండి. సో, అదైతే ఫైనల్‌గా పీకి పాకన పెట్టో, పాకన పీకో పెట్టో ఏదో ఒకటి పెట్టి ఫైనల్‌గా అయితే ఓపెన్ చేశాననమాట. సో, అది ఓపెన్ చేసినా తర్వాత ఎలా అని చాలా సేపు తికమక పడ్డా అనుకోండి. తెలియలేదు. ఎటు గట్టిగా అంటే ఇరిగిపోయిద్దా అని చెప్పేసి అనుకున్నాను. కానీ అది చాలా అంటే నేను అనుకున్నాను ఇవి వెయిట్‌లెస్ కదా! సో, ఇరిగిపోతాయేమో తొందరగా అనుకున్నాను. కానీ చాలా స్ట్రాంగ్ ఉంది. అంటే ఏం జరిగిందంటే అప్పుడు వీడియోస్ తీసుకోవాలని చెప్పేసి సెల్ఫీ స్టిక్ ఒకటి తీసుకున్నానండి. దూలదాన్ని కదా! రోడ్డు మీద వెళ్తా కూడా వీడియోస్ తీసుకుంటే ఫోన్ జారి పడిపోయింది. ఆ సెల్ఫీ స్టిక్ నుంచి ఫోన్ జారి పడిపోయి డిస్‌ప్లే పోయింది. అప్పటినుంచి భయం ఇంక నేను ఇలాంటి స్టాండ్స్ వాడాలంటే. సో, ఏదైనా వీడియోస్ చేసుకునేటప్పుడే కాదా అని చెప్పేసి నేను అక్కడిక్కడ పెట్టేసి తీసుకునేదాన్ని. సో, ఫైనల్‌గా అయితే సో, ఇది 12 ఇంచ్ సైజు ఉన్న లైట్ అనమాట. సో, చిన్నదే పెద్దది కాదు. స్టార్టింగ్ సైజ్ ఇదే అనుకుంటున్నాను. సో, దీంట్లోనే కలర్స్ 3, 4 కలర్స్ వచ్చేలాగా వస్తుంది. సో, ఫైనల్‌గా అయితే పెద్దది కూడా ఉంది. చాలా ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. సో, నాకు ఇది చాలు. మనం అంత రేంజ్ కాదు. మనం ఇది సరిపోయిద్ది మనకి అని చెప్పేసి ఫైనల్‌గా అయితే తీసుకున్నా అనమాట. సో, దీన్ని ఎలా ఫిట్ చేయాలో తెలియట్లేదు. అరే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంట్రా భయ్ ఇలా ఉంది అని చెప్పేసి దాన్ని అటు తిప్పి, ఇటు తిప్పి ఏదేదో చేశా అనుకోండి. బతలం పెట్టి ఫైనల్‌గా అయితే సెట్ చేశా. దాన్ని చూడండి తిప్పుతున్నాను తిరుగుతుంది. ఇదేం టైట్ అవ్వట్లేదు ఏంటబ్బా అనుకుంటున్నాను. సో, ఫైనల్‌గా అయితే టైట్ అయింది. సో, ఎవరైనా సరే తిట్టుకోకండి. ఏందమ్మా ఈమె ఇలాంటి వీడియోలు చేస్తుందని అనుకోకండి. నా హ్యాపీనెస్. సో, నేను అందుకనే మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. సో, తర్వాత ఏమైందంటే నాకు అదైతే ఫిట్ చేశాను టైట్‌గానే. సో, తర్వాత దానికి ఫోన్ పెట్టుకోవాలి కదా! సో, నాకు తెలియట్లేదు. ఇది ఎక్కడ పెట్టాలి? ఏంటి? ఏమిచ్చాడు అని చూస్తే నాకు అర్థం కాలేదు. అరే ఏంట్రా భయ్ అని చెప్పి దాన్ని పెట్టిన దాన్ని కూడా పీకానమాట. పీకుతుంటే రావట్లేదు. దీన్ని ఎలా పెట్టాలి? ఎలా సెట్ చేయాలి? దానికి అక్కడ ఏం బోల్ట్ ఇయలేదు, ఏం నట్ ఇయలేదు. ఎలా అని చెప్పేసి నా తిప్పలు పడ్డా అనుకోండి. నిజం చెప్పాలంటే నాకు కూడా కొత్తగా వింతగా అనిపించింది నన్ను నేనే. సో, ఎంత చూసినా దాని మీద ఎవరు చేసుండరు. శాస్త్రవేత్తలు కూడా అంత పరిశోధన చేసుండరేమో మేబీ. నేనైతే అంత ఆలోచించాను. అన్నీ పీకి గట్టి పీకానమాట. ఇదేదో మొత్తానికి ఆగానికి వచ్చిందిలే అని చెప్పేసి అనుకున్నాననమాట. అయితే ఏంట్రా బాబు ఇది రాదా? ఏం చేయాలి? దీన్ని ఎక్కడ పెట్టాలి? ఇది మిగిలిపోయింది. ఏం చేయాలి? అసలు దీనికి హోలీ లేదు. వాడు ఎలా? ఏంటి? నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి డాన్స్ చేస్తున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పిచ్చెక్కుతుంది, సైక్ అయితుంది. కానీ పిచ్చిదానిలాగా ఎగురుతున్నా. ఎందుకంటే ఆనందం.
ఆనందం ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు. మనకి చిన్న మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చిన్న చిన్న ఆనందాలే పెద్ద ఆనందాలుగా ఫీల్ అయిపోతాం అనమాట. సో ఫైనల్‌గా దీన్ని ఎలా పిగియాలో అర్థం కాలేదు. పిచ్చెక్కింది, సైకయింది. సర్లే అని చెప్పేసి వీడియో ఒక సెకన్ ఆపేసి మళ్ళీ గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చేశాననమాట. అప్పుడు తెలిసింది ఎలా ఏంటి అనేది. మళ్ళీ వద్దామని చెప్పేసి సెర్చ్ చేసిన తర్వాత తెలిసింది దానికి హోల్ లేదు. డైరెక్ట్‌గా దాన్ని ఇలా లింక్ చేయడమే అని చెప్పేసి. సో, ఈ ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అందరికీ. ఏం లేదు. చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. ఈ పిల్ల ఏంటి ఇలా వీడియోస్ చేస్తుంది, ఏంటి ఇలా బరి తెగించింది. అని చెప్పేసి ఇరుగు పొరుగు వాళ్ళు అనుకునే మాటలు అది నిజం. వాళ్ళతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా తిడతా ఉంటారు. అన్నీ తట్టుకొని కూడా ఒక ఆడపిల్ల వీడియోస్ చేయడం అంటే చాలా కష్టమే అనుకోండి. కానీ తప్పదు. కొన్ని కావాలి అనుకుంటే కొన్ని పడాలి. ఇప్పుడు సొసైటీలో ఎలా ఉందంటే వాళ్ళకి తెలీదనుకోండి సోషల్ మీడియా, తెలుసున్న వాళ్ళని మాత్రం తిప్పుతా ఉంటారు. అది ఇది అట్లాంటిది ఇట్లాంటిది అలా వీడియోస్ చేస్తుంది, ఇలా వీడియోస్ చేస్తుంది అంటారు. నేను చేసే తప్పేం కాదు. నేనేం తప్పుగా వీడియోస్ చేయట్లేదు. యాక్టింగ్ లాంటిది. నాకు ఇంట్రెస్ట్ అవి చేసుకోవడం. అంతే చేస్తున్నాను. ఇది ఒక ఫ్యాషన్, ఒక డ్రీమ్ అలా అనుకోండి. అంతేగాని మీలో ఎవరైనా సరే అలా అనుకుంటే చెప్తున్నాను ముందలే. మీరు అలా అనుకోకండి, తిట్టుకోకండి. ఫైనల్‌గా అయితే నేనైతే దాన్ని సెట్ చేశా. గూగుల్‌లో సెర్చ్ చేశాను, యూట్యూబ్‌లో చూశాను, ఎక్కడెక్కడో చూసి ఫైనల్‌గా అయితే సెట్ చేశాను అనమాట. దాన్ని ఎలా సెట్ చేయాలి, గట్టిగా ఉంటుందా లేదా అని ఫోన్ అంటే పాత ఫోన్, అందుకే పగిలిపోయిన ఫోన్‌ని నేను మళ్ళీ దానికి సెట్ చేస్తున్నాను. డిస్ప్లే పగిలిందన్నా కదా. ఇప్పటి వరకు నేను దాంతోనే లైవ్‌లు పెట్టి వీడియోస్ చేసేదాన్ని అనమాట. చూడండి డిస్ప్లే మీద నా ఫోటో ఉంది. ఫైనల్‌గా ఎంత హ్యాపీగా ఫీల్ అయింది తెలుసా దాన్ని సెట్ చేసిన తర్వాత. అంటే ఒక సాటిస్ఫాక్షన్, నేను కూడా ఏదో సాధించిన ఫీలింగ్ అనమాట నాది కూడా. ఫైనల్‌గా అయితే దాన్ని పెట్టేసాక తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తాను. మన ఛార్జింగ్ పిన్ ఉంటుంది కదా. దీన్ని తీసుకెళ్ళి కండక్టర్ దానికి గుచ్చి ప్లగ్ పెట్టి స్విచ్ చేసేయడం అనమాట. దాన్ని ప్లగ్‌లో అయితే పెట్టేసి స్విచ్ చేసిన తర్వాత లైట్ వెలగట్లేదు. ఏంది లైట్ వెలగట్లేదు అని చూసి కింద స్విచెస్ ఇచ్చాడు కదా. అవి ఆన్ చేయాలి కదా అని చెప్పేసి ఆన్ చేశాను. ఫైనల్‌గా ఐ గాట్ ఇట్. నేనైతే ఫుల్‌ఫిల్ చేసుకున్నాను. నేనైతే సాధించాను. అంటే మీరు అనుకుంటారు ఏంటి ఏదో పెద్ద ఏదో సాధించేలాగా ఫీల్ అవుతుంది. ఆఫ్టర్ ఆల్ లైటే కదా అని మీరు అనుకోవచ్చు. నాకు అది చాలా ఎక్కువే, చాలా పెద్దదే. అని నా ఫీలింగ్. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఎవరి ఫీలింగ్ వాళ్ళది. నా ఫీలింగ్ అలాంటిది. ఏదో తెలియని ఆనందం. నేను కూడా ఇందులో చేస్తున్నాను వీడియోస్ అని చెప్పేసి ఒక హ్యాపీనెస్. ఎవరైనా సరే ఈ ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి అందులో చాలా కలర్స్ వచ్చినాయి అన్నమాట. ఫైనల్‌గా అయితే ఇంకా దాంతో స్టార్ట్ చేశానండి. ఆ రోజు నుంచే స్టార్ట్ చేశా వీడియోస్ చేయడం ఇన్స్టాగ్రామ్‌లో. ఆ రోజు నుంచి స్టార్ట్ చేసి ఇంక ఆపట్లేదు. నీ యవ్వ ఏదైనా కానీ, ఎప్పుడైనా కానీ, ఎవడైనా కానీ నీ యవ్వ తగ్గేదేలే అని చెప్పేసి రెచ్చిపోతున్నాను ఫుల్‌గా. ఏమో ఫ్యాషన్, లైటింగ్, కరెంట్, ఛార్జింగ్ ఎంత వచ్చిందో తెలీదు. అంటే కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిద్దో ఏమో తెలీదు కానీ చేయటం అయితే చేస్తున్నాను అనమాట. ఇంక అంతా దేవుడికే ఎరకాలి. మనం సక్సెస్ అవుతామా అవ్వమా అన్నది సెకండరీ. ట్రై అయితే చేయాలి కదా. ప్రయత్నం చేయకుండానే సక్సెస్ అవ్వలేము అని చెప్పేసి అనుకోలేము. చూడండి దాన్ని ఎన్ని మోడల్‌గా ఫోటోలు తీసుకున్నానో, ఎన్ని రకాలుగా దాంట్లో తలకాయ పెట్టానో నాకే తెలుసు. ఆ రింగులో తలకాయ ఎవడో పెట్టుండడేమో అంతలా నేను పెట్టాను. ఫైనల్‌గా అయితే దాన్ని ఫుల్‌ఫిల్ చేశాను. తర్వాత అనిపించింది మనం కూడా ఏదైనా అనుకుంటే చేయటం లేట్ అవ్వచ్చు మేబీ, కానీ చేస్తాం పక్కా. అది ఎన్ని రోజులైనా కానీ, ఎప్పుడైనా కానీ ఏదైనా సరే అయిపోతుంది అనే కాన్ఫిడెంట్ లెవెల్స్ నాకు కూడా పెరిగినాయి. ఫైనల్‌గా అయితే దాన్ని ఫిట్ చేసుకున్నాను. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఫుల్ ఖుషి అనమాట. సెట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అని నాకు నేనే చెప్పుకున్నాను అనమాట. ఎందుకంటే నా కాన్ఫిడెంట్ లెవెల్స్ కూడా పెరిగేలాగా నేను డిపెండ్ అవుతున్నాను కదా అని చెప్పేసి. కానీ ఒక బాధేసింది. ఇది వచ్చిన తర్వాత మనం చిన్న సెల్ఫీ స్టిక్‌ని కొంచెం పక్కన పడేస్తామేమో అనిపించింది. కానీ ఫస్ట్ నుంచి నేను ఆ వీడియోస్ చేసే దగ్గర నుంచి ఇది నాకు చాలా హెల్ప్ అయింది. ఫస్ట్ దీని దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. దీని తర్వాత ప్లేస్ దానికి ఇచ్చాను. ఫస్ట్ కిటికీలో పెట్టి స్టార్ట్ చేశాను వీడియోస్ తీయడం. తర్వాత అది కొనుక్కున్నాను. చిన్నగా స్టెప్ బై స్టెప్ చేయగలుగుతామని నమ్మకం కలిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.